అందరికీ నమస్కారములండి. ఈరోజు నేను కిచెన్ టూర్ అనే మాట నేను నాకు ఎందుకు అంతగా పెద్దగా ఇష్టం అనిపించదు. యాక్చువల్లీ ఇదేం పెద్ద కిచెన్ కాదు మా కిచెన్, ఎందుకంటే 14 years కింద మేము కట్టించుకున్నటువంటి ఇల్లు ఇది. ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ వస్తున్నాయి, చాలా చాలా మోడర్న్గా ఉన్నాయి. అందుకే నేనేం చెప్పను, కానీ ఒక్క విషయం ఒకటి చెప్తానండి. మన లేడీస్ ఎప్పుడు కూడా ఇంటి ఆరోగ్యం గురించి కావచ్చు, అదేవిధంగా ఆనందానికి అన్నిటికీ కూడా ఆడవాళ్లే మెయిన్ అనే దానికి మటుకు ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదండి. సహజంగా ఈరోజు ఆరోగ్యం కోసం చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవి వాడాలి, ఇవి వాడాలి, అలాగే న్యాచురల్గా పండి రావాలి, అది రావాలి, అది రావాలని చెప్పేసి చాలా ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తానండి, నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మెయిన్గా మన కిచెన్ చూసుకున్నట్లయితే అక్కడ నీట్గా లేకపోతే అన్ని రోగాలకి పుట్టిల్లు మన కిచెనే అవుతుంది. మనకి ఇంకా కొంతమంది నన్ను ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు, మేడం పొద్దున్న అసలు పిల్లలకి పంపించడానికి కానీ మాకు టైం సరిపోవడం లేదండి, అలాగే పని మనుషులు కూడా సరిగ్గా రావడం లేదండి, ఇన్ని 12 గిన్నెలు ఉంటున్నాయి, అదేవిధంగా అంతా ఎక్కడి చేత అక్కడే ఉంటుంది, అది వంటలా చేసుకోవాలి, ఇవన్నీ అంటున్నప్పుడు నాకు కొంచెం నవ్వు వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటికీ ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నేను అన్ని అనుభవంతో మీకు చెప్తానండి. మీకు ఎలా అంటే, ఇప్పుడు మేము పొద్దున్నే వెళ్ళిపోవాలి అంటే మా కోడలుంటే మా ఆవిడ చేస్తుంది, లేనప్పుడు ఏంటంటే మాదంతా టైం షెడ్యూల్ అంతా చాలా ఫిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. అయినా కూడా వండుకోవాలి, తప్పదు. టిఫిన్ చేసుకోవాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ఇవన్నీ తప్పదు. అప్పుడు మేము ఏం చేస్తుంటామంటే, ముందు మీకు ప్రతిదీ మనకు ఒక ఆర్డర్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు మనం చేతికి అందుబాటులో ఉండాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకొకటి చక్కటి మొక్కలను పెంచుకుంటే, ఇప్పుడు మనం ఏం పని చేయాలన్నా కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెనే కదా, అందులో గిన్నెలు అవి ఇవన్నీ పొట్టు, లేకపోతే కూరగాయలు, లేకపోతే తుక్కు తోటు ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటాం. లేదండి, మనం అరేంజ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. మీకు ఒకసారి చెప్తాను ఆగండి. ఇది మా సింక్ అండి. ఇది సింక్ అనుకోగానే దీని నిండా మన గిన్నెలు వేసుకొని, లేకపోతే అంత నిండా పాచి వేసుకొని ఉండడం కాదండి. ఎప్పుడు మనం గిన్నెలు కడుక్కున్నా నీట్గా చేసేసుకోవాలి. అదేవిధంగా దాని దగ్గరలో కూడా మనం ఏదైనా మొక్క పెట్టుకున్నట్లయితే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ ఫ్రూట్స్ అలాగే కూరగాయలు అవి కోసుకోవడానికి ఈ సింక్ను ఉపయోగించుకుంటాం మేము. అలాగే మీకు ఒకటి, మరి గిన్నెలన్నీ ఎక్కడ పెట్టుకుంటామండి అని చెప్పేసి మీకు అనిపించు. ఒక్కసారి నేను చూపిస్తానండి, మా స్టోరేజ్ అంతా మీకు చూపిస్తాను. మీకు ఎక్కడికి ఏం కనిపించో, ఏవి మనకు అన్నీ అందుబాటులో చక్కగా పెట్టేసుకుంటే, మీరు చూసినట్లయితే మేము అంత రోజు అవసరం లేని ఇక్కడ పెట్టేసుకుంటాం మేము. అలాగే చూడండి, ఆ గిన్నెలు కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. మనకి రోజు ఏవి అవసరం ఉన్నాయో వాటిని నీట్గా అక్కడ పెట్టుకుంటే మన చేతికి మనకి అందుతుంది అది. అదేవిధంగా మీకు కింద కూడా మీకు హాట్ ప్యాక్లు ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి దేనికి సపరేట్గా మనం దేని ప్లేస్లో అది పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా పెట్టేసుకుంటామండి. అదేవిధంగా ఇక్కడ మీకు అన్ని ఈ స్పూన్స్ కానీ, లేకపోతే ఇవన్నీ ఫోర్క్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటామండి. అదేవిధంగా చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో మనకి ఇవి ఇక్కడ పెట్టేసుకుంటాము. అదేవిధంగా ప్లేట్లు అవి ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటామండి. అంటే మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇది మా పొయ్యి అండి. సహజంగా నేను ఎప్పుడు కూడా మన పొయ్యిని చాలామంది ఏం చేస్తుంటారండి, ఎప్పుడో ఒకసారి మనం తుడుచుకోవాలనుకుంటే బుద్ధండి. ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా పక్కనే ఒక నాప్కిన్ పెట్టుకొని నీట్గా తుడిచేసుకుంటే ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి. ఏ బ్యాక్టీరియా కూడా మీకు అక్కడికి దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఉంటాయి కదా, మనకి ప్యాన్లు, కుక్కర్లు అవి ఇవన్నీ కూడా మనం ఇలాగ లోపల పెట్టేసుకుంటే మనం బయటికి ఏమి కూడా అంతగా పెద్దగా కనిపించవు. మనం ఎక్కువగా వాడిన వాటిని ఇందులో పెట్టేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే మేము మొత్తం స్టోరేజ్ అంతా కూడా మేము ఎప్పుడు వాడే వాటిని అక్కడ పెట్టుకుంటాం. మిగిలినవన్నీ కూడా ఈ షెల్ఫ్లన్నిట్లో కూడా మేము పెట్టేసేసుకుని ఉంచేసుకుంటాం మేము. ఇంకా చెప్పాలంటే పాతవి ఎప్పుడో ఉన్నాయండి, అవన్నీ మేము ఆ పైన లోపలికి స్టోరేజ్ అవి పెట్టేసేసామండి అవి. అదేవిధంగా మీకు ఓవెన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక దగ్గరగా నీట్గా పెట్టుకొని చేసుకున్నట్లయితే, అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంకా పిండి అవన్నీ కూడా మనకి దగ్గరలో ఉండాలనుకున్నప్పుడు చక్కగా
ఒక సీసాలో పోసుకుని ఇక్కడ పెట్టేసుకుంటే టక్కన ఏ పిండి కావాలంటే ఏ పప్పు కావాలంటే అది వచ్చేస్తుందండి మనకి. అదేవిధంగా మనకి ఏమన్నా ట్రేలో అవి కావాలంటే మనం ఇలా పెట్టేసేసుకోవచ్చు. మీరు అనొచ్చు మరి మా బియ్యం అవన్నీ కూడా మాకు ఉంటాయి కదండి, వాటిని అన్నీ కూడా ఏం చేస్తామంటే వాటిని శుభ్రంగా ఇక్కడ లోపల పెట్టేసుకుంటామండి. ఎక్కువ పప్పులు ఉన్నప్పుడు బియ్యం ఉన్నప్పుడు వాటిని అక్కడ పెట్టేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిదీ కూడా మనం ఏ డబ్బాలో ఏది పెట్టుకున్నామో ఏదో నీట్గా పెట్టేసేసుకుంటే మనకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులో మనకు ఉంటాయి. అదే ఇక్కడ కూడా అన్నీ మనం ప్రతిరోజు కూడా కొంచెం మనం డైలీ ఉపయోగించిన వాటిని కూడా మేము ఇక్కడ పెట్టేసుకుని మాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అవి తీసేసుకుంటామండి. ఇవన్నీ కూడా అలాగేనండి, మనకి అంతగా అవసరం లేనివన్నీ అక్కడ పెట్టుకుంటామండి. అదేవిధంగా ఈ పైనేమో అన్నీ బ్రష్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇంకా ఇది మా మెయిన్ కిచెన్ అండి. ఇది పక్కన ఇంకొక మా కిచెన్ ఉంది, అక్కడంతా ఇంకా వేరేగా మాకు కొంచెం స్టోరేజ్ అంతా కూడా అక్కడ పెట్టుకుంటాము. ఇదేమో వాషింగ్ మెషిన్. నేను మెయిన్గా అంటే ఏం చెప్తున్నానంటే మనకి ఇల్లు ఎప్పుడు కూడా మనం నీట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు పని చాలా తక్కువైపోతుందండి. అలా కాకుండా ఏంటంటే మనం ఎక్కడిదక్కడ పడేసుకున్నప్పుడు చాలా కంజెస్టెడ్గా చాలా చికాకుగా అనిపిస్తుంది, పని కాదు చికాకు వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ముందు నేను మొక్కల్ని మెయిన్గా మీకు అందరికి చెప్తుంటానండి. ఈ వంట ఇంట్లో కూడా మనం చక్కగా ఇప్పుడు ఇక్కడ ఇది సపోజ్ ఓవెన్ అనుకోండి, దీని మీద జ్యూస్ చక్కగా ఇందులో మనం ఏదైనా వేడి చేసుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందండి. అలాగే నేను ప్రతి దగ్గర కూడా నేను ఎక్కడ వీలుంటే అక్కడే పెట్టేస్తుంటానండి మొక్క. ఇప్పుడు ఇది చిమ్మిని యాక్చువల్లీ ఎక్కువ బరువు పెట్టకూడదు కాబట్టి చిన్నది అక్కడ పెట్టుకున్నాను నేను. ఈవెన్ మీకు ఎటువైపు చూసినప్పటికి కూడా మా కిచెన్లో కావచ్చు, మాకు ఇదేమి ఎక్కడైనా సరే నీట్గా పెట్టేసుకొని అది బాగుంటుంది. మేము డస్ట్బిన్లు కూడా మనం సహజంగా ఏం చేస్తుంటామనండి, డస్ట్బిన్లు ఎక్కడెక్కడ వచ్చి పడేసేసుకొని చాలా చికాకు గలా కాకుండా ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు అది బాగుంటుంది. మీ ఇక్కడ నుంచి మేము వచ్చేస్తే మాకు అన్నీ ఈజీ అండి. దీన్ని శుభ్రం చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి క్లాత్ తీసుకొని నీట్గా చేసుకుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ పక్కన వచ్చేటప్పటికల్లా ఇది మా డైనింగ్ అండి. అక్కడ నుంచి వచ్చేసేసి ఇది డైనింగ్. దీని గురించి మీకు తర్వాత చెప్తానండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ కూడా మీకు అన్ని మొక్కలే కనిపిస్తాయండి. ఇది మీకు చెప్పేది ఒక్కటేనండి, పనిని ప్లానింగ్తో చేసుకున్నారంటే అన్నీ చేసుకోవచ్చండి. టైం పెట్టుకొని టక ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసి పొయ్యి మీద ఒకటి పెట్టేసుకొని గిన్నెలు దోవేసేసుకొని కింద ఉట్టేసుకుంటే మీకు మొత్తం వంటిల్లంతా బ్రహ్మాండంగా అయిపోతుందండి. అందుకే అదేదో దాన్ని ఆస్వాదిస్తూ మీరు ఎప్పుడైతే మీరు వంట చేస్తారో వంట రుచిగా ఉంటుంది, మీకు పని ఉండదు, చక్కగా అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.